నువ్వు కోరుకున్నట్టే దీపాలు వెలిగించాము. డిన్నర్ చేసి ప్రశాంతంగా నిద్రపోదాం. లేదు మామా, నేను ఉపవాసం చేస్తున్నాను. రాత్రంతా ఈ దీపాల దగ్గరే ఉండి అవి ఆరిపోకుండా చూడాలి. నీకేమన్నా పిచ్చా? ఈ చలిలో మంచులో రాత్రంతా ఎలా పడుకుంటావు? ఉండాలి మామా, అప్పుడే కదా దేవుడు మనల్ని కరుణిస్తాడు. రాత్రంతా నువ్విక్కడే ఉండి దీపాలు ఆరిపోకుండా కాపాడుకుంటూ ఉంటే ఇంక దేవుడి మహిమే ఉంది. అది కాదు మామా. మనం పెట్టిన దీపాల వల్ల మన భవిష్యత్తు తెలుస్తుందంటే వాటిని దేవుడికే వదిలేయాలి సీత. అప్పుడే కదా నీ నమ్మకం ప్రకారం దేవుడు మనల్ని కలిపొంచుతాడో లేక విడగొడతాడో తెలుస్తుంది. విడగొట్టడు మామా, మనల్ని ఎప్పటికీ కలిపే ఉంచుతాడు. నాకా నమ్మకం ఉంది. అయితే ఆ నమ్మకాన్నే నమ్ము. లోపలికి వెళ్ళి పడుకొని రేపొద్దునే వచ్చి చూద్దాం. పద. పదర్చన. మనం ఆర్పాల్సిన దీపాన్ని వాళ్ళు వెలిగించారు. వాళ్ళ భవిష్యత్తు ఆ దేవుడి చేతిలో కాదు, మన చేతిలో ఉంది. అందరూ నిద్రపోయాకొచ్చి ఆ సీత దీపాన్ని ఆర్పేద్దాం మహా. ఇదేంటి డోర్ రావడం లేదు? బయట నుంచి ఎవరైనా లాక్ చేశారా? ఆహా! అక్కడేం చేస్తున్నావు? అది జన డోరు. అర్ధరాత్రి ఎక్కడికెళ్తున్నావు? వాటర్ 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 కోసం జన. ఇక్కడే ఉన్నాయి కదా. అయ్యో, ఉన్నాయా? నేను చూసుకోలేదు. ఇప్పుడు రూమ్ బయట డోర్ లాక్ చేశారని జనాకి చెప్తే మొత్తం కథ అంతా బయటకొస్తుంది. ఏం చేయాలి? ఏం ఆలోచిస్తున్నావు మహా? ఏం లేదు. పడుకో మరి. సీత, సీత,
గుడ్ మార్నింగ్. దీపాలు మామా. ఇంకా వెలుగుతూనే ఉన్నాయి చూడు. దీపాలు ఇంకా వెలుగుతున్నాయి. అంటే అంటే మనం ఎప్పటికీ విడిపోం మామా. జీవితాంతం కలిసి ఉంటాం కదా. ఇప్పుడు నీకు సంతోషమే కదా సీత? నీ భయం పూర్తిగా పోయిందా? చాలా సంతోషంగా ఉంది మామా. నా భయం అంతా పోయి కొండంత ధైర్యం వచ్చింది. ఏంటి భార్యాభర్తలు చాలా ఆనందంగా ఉన్నారు? అత్తమ్మా, నేను మామ వెలిగించిన దీపాలు ఆరిపోలేదత్తమ్మా. మేము ఎప్పటికీ కలిసి ఉంటాము. నీ పిచ్చి భయం కాకపోతే మిమ్మల్ని ఎవరు విడదీస్తారు సీత? సీతారాముల్ని విడదీయడం అప్పుడు ఇప్పుడు ఎప్పుడు ఎవరి వల్ల కాదు. మీ జంటను చూసి అసూయపడేవాళ్ళు, మీకు చెడు చేయాలి అనుకునేవాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్లే నష్టపోతారు. మిమ్మల్ని విడగొట్టాలని చూస్తే వాళ్లకే కష్టాలు వస్తాయి.